ఏంది శ్యాంబాయ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారా? ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చారు, మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారా? ఏంది కథ? నా మదర్ ప్రామిస్ చెప్తున్నా, నాకు ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. ఎందుకనంటే సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉంటుందో, గుజరాత్లో తయారైనటువంటి బత్తాయి యూనివర్సిటీలో తయారు చేయబడ్డటువంటి ఈ వాట్సాప్ ఐటీ సెల్ పేటిఎం బ్యాచ్ గాళ్ళు విద్యార్థి ఉద్యమాల మీద ఏ రకమైనటువంటి దుర్మార్గమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. అందుకే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా అని మంత్రులను అంటా ఉన్నాడు. సిగ్గుండాలి కదా. ఈ దేశంలో నిరుద్యోగ యువత పేపర్ మీరు లీక్ చేస్తే నీటి బాధితులు మొత్తం నెలల తరబడి రోడ్డు మీద వానడక ఎండనక సలనక ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తూ ఉంటే 24 రోజుల తర్వాత నీకు అంటే ఏమంటారు సోయి వచ్చిందా? అప్పటిదాకా ఏడున్నావు? న్యూజిలాండ్ పోయి వాళ్ళతో ఇట్లా డాన్స్ చేస్తావు, పంజాబ్ పోయి ఇట్లా పగిడి పెడతావు. ఏం ప్రధానమంత్రి అని మీరు నాకు అర్థం కాదు. ఒక్కరోజు కూడా ఇంగ్లీష్లో మాట్లాడలే. నువ్వు మాట్లాడిన హిందీ నాకు అర్థం కాదు, మా అవ్వకు అర్థం కాదు. మా అవ్వకు కూడా నువ్వే కదా దేశ ప్రధానివి. హాయ్ ఫ్రెండ్స్, ఆయన మీ ఫ్రెండ్సా? ఆయన తాత మేము మన వాళ్ళ వయసు ఫ్రెండ్సా అండి? నాకు అర్థం కాదు. గౌరవం ఉండాలి కొంచెమైనా. దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ రైతుల ఉద్యమాన్ని కూడా ఇదే రకంగా ఖలిస్తాన్ ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళని అవమానించారు. పెట్రోల్ బంకులు బంద్ చేశారు, డీజిల్ బంద్ చేశారు, ట్రాక్టర్లకు మేకులు గుచ్చారు. ఎలా కొట్టారు? రైతులు ఈ పంత బగలు కొట్టారు. వీళ్ళు ఏం ఆరోపిస్తూ ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రపంచ మేధావి రఘునందన్ సార్, క్రిమినల్ లాయర్, ఇంకొక ఆయన ఫోక్సో తండ్రి, ఆయన పేరేం పేరు? బండి సంజయ్. ఆయన ఏం మాట్లాడతారు? బండి సంజయ్ కమ్యూనిస్టులు నడిపిస్తున్నాడు. నీ కమ్యూనిస్ట్ లాగా ఉన్నాడా? మరి ఎవడు చెప్పు, ఎవడు నడపాలి? నువ్వురా, నిన్ను ఎవడు వద్దన్నావు? అంటే ఇతర కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా పేపర్ లీకులు అయినాయి, రాజీనామా అట్లా మాట్లాడొచ్చా బ్రదర్? అంటే వాళ్ళు లీక్ చేసిరు కాబట్టి మేము కూడా లీక్ చేస్తున్నాం. వాళ్ళది లీకుల ప్రభుత్వం, మాది కూడా లీకుల ప్రభుత్వం. వాళ్ళు మంచోళ్ళు కాదని కదా మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది. అట్లా మాట్లాడవచ్చా? తప్పు కదా. నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలి. కాబట్టి తక్షణమే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని మేము కూడా విద్యార్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి వచ్చాం. కాబట్టి మేమంటారంటే మీలాంటి సామాజిక బాధ్యత కలిగి రాజీనామాలు అవసరం లేదు, ఎన్టీఆర్ ప్రక్షాళన చేస్తున్నాం, అదే వీకేస్తున్నాం అని చెప్పారు. మరి జవాబుదారీతనం ఉండాలి కదా. పీకేసులు కాదు బ్రదర్, జవాబుదారీతనం ఉండాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడతారు? తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థులు సిగరెట్లు తాగారు, విద్యార్థులు సమోసాలు తిన్నారు, సమోసాలు వేడిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. ఇదా అండి సమస్య? ఏ బీజేపీలో ఎవరు సిగరెట్లు తాగారు, సమోసాలు తిన్నారా? ఇది సమస్యనా? అది పబ్లిక్ సమస్యనా? అది పర్సనల్ అలవాటు. ఈయన కూడా గుట్కాలు తింటాడంట. ఆయన పేరు కేంద్ర మంత్రి గుట్కా పాండు ఆయన పేరు. తప్ప నీ పర్సనల్గా నువ్వు గుట్కా తిను, తంబాకు తిను, నువ్వు సిగరెట్లు ఏదైనా నీ ఇష్టం. విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం ఒక ఉద్దేశం ఏంటి? మీ నిర్లక్ష్యం వల్ల 24 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డున పడ్డాయి, రోధిస్తూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలని మీరు పరామర్శించాలి. మీరు లాఠీ దెబ్బలు కొట్టుకుంటూ అక్రమంగా కేసులు పెట్టుకుంటూ మాట్లాడేటువంటి గొంతులు నొక్కేస్తాం, దేశ వ్యతిరేక చర్య కార్యకలాపాలకు ఎవరైనా పాటుపడతారంటే మీరు దేశ ద్రోహులు. పోలీసు వేషం వేసుకొని వచ్చిన ఎవరు? ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలని విద్యార్థులు ఈరోజు ఎలిగేషన్ పెడతా ఉన్నారు. విచారణ చేయండి. ఒక్కళ్ళు కూడా బ్యాడ్జీలు లేవు. బయట నుంచి యూనిఫామ్స్ కొనుక్కొని వచ్చి వేసుకున్నారట. రాళ్ళు తీసుకొని ముందే వచ్చి ఆడ పెట్టారు. కాబట్టి ఇది విద్యార్థి ఉద్యమం మీద బురద చల్లడం కోసం బీజేపీ ఐటీ సెల్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఈ నమ్మకండి. రాహుల్ గాంधी तुम आगे बढ़ो, काकरोच जनता तुम आगे बढ़ो, हम तुम्हारा साथ है, पूरा भारत विद्यार्थी पूरा आपका साथ है. नरेंद्र मोदी आप राजीनामा करो ऐसा बोल के साथियों मेरे को बहुत दुख लगा. బాగా దుఃఖం అయిందంట. 20 రోజుల నుంచి ఎందుకు దుఃఖం కాలే? దుఃఖం అయిందంట. దళితుల మీద, ఆదివాసుల మీద, గిరిజనుల మీద, బీసీల మీద ఇదే రకమైన దాడులు. దున్నపోతు మీద వానబడ్డట్టే. నీకు కొంచెం కూడా చలనం ఉండదు. ఏ ఉద్యమాన్ని కూడా గౌరవించవు. ఏమైంది? ఇంటికి వస్తే విద్యార్థులందరూ పారిపోయినావు. కాన్వాయ్ 10 మంది కాన్వాయ్ని వేసుకొని పారిపోయినావు నువ్వు. రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన విద్యార్థుల తరపున పోరాటం చేస్తుంటే ఆయన ముక్కుల నుంచి రక్తం వచ్చేలా కొట్టిను. ఆయన పార్టీ నాకేం కాదు, జనం తరపున కొట్లాడుతున్నారు కదా. అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. కేటీఆర్ కూడా దేశద్రోహేనా? రాహుల్ గాంధీ దేశద్రోహి, కేటీఆర్ దేశద్రోహి, కమ్యూనిస్ట్. ఎవరు దేశభక్తుడు? మీ మీరు ఈ దేశం వాళ్ళు కాదు, బయట నుంచి బతుకొచ్చారు మా దేశానికి. ఈ దేశం మాది, మా తాత ముత్తాతలది. ఈ దేశం వారసులం, భూమి పుత్రులం మేము. మీరు బయట నుంచి బతుకొచ్చి ధర్మేంద్ర ప్రధాన్, వీళ్ళు చాలామంది, కొంతమంది జర్నలిస్టులు, అభిజిత్ గాడు అంట, పేపర్ లీక్ చేసినాడు గారు, ఏమంటారు నిరసన చేసినాడు అభిజిత్ గాడు అంట. సిగ్గుండాలి కదా. కొంతమంది మహిళా జర్నలిస్టుల ముసుగులో బీజేపీ బత్తాయిలాగా పనిచేస్తాడు. మీరు జర్నలిజం చేయాలనుకుంటే, నరేంద్ర మోడీని పొగడాలనుకుంటే తబలా డోలకు పెట్టుకొని తానా తందానా గుజరాత్ మార్వాడిలో భజన చేసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటూ విద్యార్థి ఉద్యమాలను అవమానిస్తాం. ప్రకాష్ నువ్వు నరేంద్ర మోడీ నువ్వు సోనం వాంగ్చు గారు స్పెల్లింగ్ చెప్పు. ఏం మాట్లాడతారండి? ఈ దేశంలో ఏ పార్టీలకు సంబంధం లేకుండా
ఒక సైంటిస్ట్, ఒక సోషల్ సైంటిస్టు, తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ దీనికో ఈ నేల కోసం పోరాడినటువంటి వీరులు ఏ విధంగా అయితే త్యాగం చేశారో లడాక్ హక్కుల గురించి పోరాడినటువంటి గొప్ప ఒక సామాజిక సైంటిస్టు సోనం వాంగ్చుక్ గారు. అయినా వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలిస్తే ఆయన కూడా దేశద్రోహి అంట. అదే బండి సంజయ్ అంటారు పేపర్ లీక్ అని రాష్ట్రమే లేదు దేశంలో, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అంటే నాకు అదేం అర్థం కాదు బ్రదర్. వాళ్ళు పేపర్ లీకులు చేస్తున్నారనే, వాళ్ళ హయాంలో దేశంలోకి తీవ్రవాదులు దొరబడుతున్నారనే ఆబోలిజీయ ప్రధానమంత్రి అయినప్పుడు మన్మోహన్ సింగ్ని మీ నరేంద్ర మోడీ గారు అడిగినప్పుడే, ఆ కాంగ్రెస్ హయాంలో ఈ దేశంలో అవినీతి జరిగిందని అన్నా హజారే దీక్ష చేసినప్పుడే ఒక మంచి పరిపాలన రావాలి, నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి కావాలని మనం కోరుకున్నాం. నువ్వు వచ్చినాక పుల్వామా అటాక్ జరిగింది, విపిన్ రావత్ చచ్చిపోయిండు, పహల్గామ్లో అటాక్ జరిగింది, పేపర్ లీక్ అయింది, హిందూ ముస్లిం పంచాయతీ, ఇదే లొల్లి. ఏమైనా జరిగిందో చెప్పు. కాబట్టి అది ధర్మం అనబడదు కదా బ్రదర్. ప్రజలు అంటే వాళ్ళ దొంగలు మేము కూడా దొంగలని వాళ్ళు ఒప్పుకుంటారు. మేము అంటున్నాం మాకు ఈ రెండు దొంగలు వద్దు, కాంగ్రెస్ బీజేపీ దొంగలు వద్దు, కాంగ్రెస్ బీజేపీ ముక్తి భారత్ కావాలి, కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. సాధ్యమవుతుంది అంటే మీరు చూసారు కదా సోషల్ మీడియాలో పుట్టినటువంటిది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు పుట్టింది ఈ పార్టీ? ఆర్టీఐ కార్యకర్తలాగా డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఆ విధంగా బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నాడు. ఒక సుప్రీంకోర్టు జస్టిస్ గారు కామెంట్ చేశారు. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను కదా, మరి వాళ్ళ ఆ జయపతి ఇంకేం చేస్తారు? ఏం చేయాలి చెప్పు? నువ్వు చేసినటువంటి నీ నోటి దూల వల్లనే కదా ఈరోజు పుట్టుకొని వచ్చింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు ఇయ్యలే? సుప్రీంకోర్టు న్యాయమూర్తి నోటి దూల వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రజల్లో ఉన్నది ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. ప్రజల్లో ఉన్నది ఒక చూడండి, విద్యార్థులను కొట్టారు అని అంటే సుప్రీంకోర్టు నీ వీడియోలు చూసే టైం లేదంటారు. మరి ఏం చూస్తావు? రిటైర్ అయిన తర్వాత ప్రమోషన్ పోలీసులు ఇస్తున్నారండి. ఉత్తరాఖండ్ పోలీసులు బైకులు పట్టుకొని మాట్లాడారు. మీరు చూశారు కదా, ఉత్తరాఖండ్ పోలీసులు, సినీ సెలబ్రిటీలు, దర్శకులు, నిర్మాతలు, యాంకర్లు, నటీనటులు, తెలుగు హీరోలు, మేము సూపర్ స్టార్లం. ఎక్కడ పోయినావు పవన్ కళ్యాణ్? యాడికి పోయినావు పవన్ కళ్యాణ్? తెలంగాణ దేశంలో భాగం కాదా? మీ అయ్యా జాగిరానో కదా, ఢిల్లీ వాళ్ళ అయ్యా జాగిరా. వాళ్ళు ఢిల్లీలో పోరాటం చేసే యువత భారత పౌరులు కదా. అడిగి పోయి మీ అయ్యా జాగిరారా, మా భారత విద్యార్థులను ఎట్లా కొడతామని అడుగు పవన్ కళ్యాణ్. కుంకి ఏనుగులకు స్వాగతం పలికే కార్యక్రమంలో బిజీగా ఉంది. సరే బ్రదర్, ఆయన పర్సనల్ మనకి ఏమైనా కానీ ఆయన ఏమైనా రష్యా వాళ్ళని చేసుకుని చైనా వాళ్ళని చేసుకుని మేమేమంటున్నావు? నువ్వు దేశభక్తుడు అంటున్నావు కదా. జాతీయ జెండా పట్టుకోవడం దేశభక్తి కాదు. ఈ దేశంలో పుట్టిన నిరుద్యోగ యువత సమస్యను పరిష్కరించడం దేశభక్తి. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం దేశభక్తి. కానీ వాళ్ళ కుటుంబాలను పరామర్శించి 24 మంది చచ్చిపోయారు. మన హైదరాబాద్లోనే ఒక చెల్లె, ఏం పేరు సోనియానా, మియాపూర్లో చనిపోయింది. మీ జర్నలిస్ట్ మిత్రులు వెళ్ళారు, వాళ్ళ పరామర్శించిన చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. కానీ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి ప్రశ్న ఆయన దగ్గర నుంచి అనబడట్లేదు. అదే బ్రదర్, ఇప్పుడు కానిస్టేబుల్ అందరూ రోడ్లు ఎక్కారు కదా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మొన్న నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తానా అడవులు హామీలు ఇచ్చిర్రు. వాళ్ళ ప్రియాంక గాంధీ వచ్చింది అశోక్ నగర్లో, ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చిండు, ఏంటి ఏమంటారు ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అన్ని చోట్ల వాళ్ళు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోయారు. మేమంటున్నాం వీళ్ళది ఎంత, కాంగ్రెస్ వాళ్ళది ఎంత తప్పు ఉందో వాళ్ళది అంతే తప్పు ఉన్నది. కాకపోతే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమంటున్నాం వాళ్ళు ఇవ్వాల్సిందే, వీళ్ళు ఇవ్వాల్సిందే. ఈ 2 ప్రభుత్వాలను ఓడించండి. జెన్జీ యూత్ ఏ విధంగానైతే మీరు ముందుకు వచ్చారో ఓ రాజకీయ ప్లాట్ఫామ్, ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏం ప్రకటన చేయలేదు మేము పోటీ చేస్తామని. వాళ్ళు పోటీ చేస్తే కనుక మిమ్మల్ని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీ మర్చిపోయి వాళ్ళు నిరసన చేస్తున్నదాన్ని ఎట్లా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం? ఎవరు చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళ అదే నేను ఏమంటున్నా. ఇప్పుడు కాదు బ్రదర్, ఇది ఎలా అయిపోయిందనంటే కాంగ్రెస్ వెళ్ళాము బీజేపీలో మేము కూడా, బీజేపీలో కాంగ్రెస్ వెళ్ళాము కూడా. రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉంటే కనుక నువ్వు మాట్లాడావు కదా, కొడంగల్లో మీటింగ్ పెట్టి రోడ్ ఎక్కావు కదా, మరి నీ గురించి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు నేను క్వశ్చన్ చేస్తూ ఉంటే నాది తప్పైంది, నేను మిమ్మల్ని మోసం చేసినాను మాట చెప్పరాదు, అయిపోయింది కదా. 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తావా? 19,000 20,000 వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే నువ్వు 7,000 ఇస్తాను. ఏది నీ 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలే. కాబట్టి నీది కూడా తుగ్లక్ పాలన, నీది కూడా దుర్మార్గమైనటువంటి పాలన. నీ పాలనలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. నిరుద్యోగులు అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మేమంటున్నాం కాంగ్రెస్ బీజేపీకి హటావో, దేశ్కు సంవిధాన్కు బచావో. ఎంపీ రఘునందన్ రావు గారు వెటకారంగా పేపర్ లీక్ కాలేదు, దొంగిలించబడ్డది అని వెటకారంగా మాట్లాడుతున్నారు. పట్టుకో సార్, నువ్వు క్రిమినల్ రాయడమే కదా. నీ ప్రభుత్వం కమిటీ చేసి ఎవరు దొంగిలించారో ఏందో పట్టుకో, ఆయనకు కూడా బెయిల్ తీసుకురా. హిందువులను 10 నిమిషాల్లో చంపుతా అంటే బెయిల్ ఇచ్చిన చూసినా, ఆయనకు కూడా బెయిల్. కాబట్టి మరి ఎవడు చేసిండు చెప్పు సార్, ఎవడు చేసిండు? విద్యార్థి ముసుగులో జ్వరబడేది నీ కార్యకర్తలే, విద్యార్థి ముసుగులో అందులో జ్వరబడ్డది నీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులే. మరి ఎవడు విచారణ చేయాలి? నేను చేయాలనా? మేము మాట్లాడితే మేము అర్బన్ నక్సలేటు, దేశద్రోహులు, తుకుడే గ్యాంగు, హిందూ వ్యతిరేకులు, ఇంకా రకరకాల పదాలు పుట్టిస్తారు. మీరైతే దేశభక్తులే కదా సార్. ఒక కమిటీ వేయండి,
ఒక విచారణ చేపియండి. ఎవడైతే లీక్ చేశాడో వాడిపైన చర్యలు తీసుకోండి. మేము 2-3 సార్లు ఎప్పుడైతే అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఈ భారతదేశంలో ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాడో పెట్టగానే మేము సపోర్ట్ చేశాం. ఎస్, విద్యార్థులకు అన్యాయం జరిగింది, విద్యార్థుల తరపున ఎవరు పోరాటం చేసినా మేము వాళ్ళకి మద్దతు ఇస్తాను. ఇందిరా పార్క్ దగ్గర కూర్చుంటే మమ్మల్ని ఏ విధంగా ట్రోల్ చేశారు, వీడు ఆ వ్యతిరేకి, వాళ్ళు ఈ వ్యతిరేకి. చూసినవా ఇక్కడ ఎవరు ఉన్నారో, ఒక ప్రముఖ జర్నలిస్ట్ అండి తులసి చందు గారిని, నన్ను, రకరకాల వ్యక్తుల్ని అందరిని ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు అందరూ రోడ్లు ఎక్కారు, ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు. కాబట్టి మిమ్మల్ని మీరు జెండా పట్టుకొని బయటకు వస్తే వాళ్ళందరూ ప్రజలు, బీజేపీ నాయకులు. కాబట్టి మీరు విదేశీ ఆర్యులు మా దేశాన్ని బతకడానికి వచ్చారు, ఆధార్ కార్డులు తీసుకున్నారు, చక్కగా బతకండి. మీకు మంచో చెడో ప్రజలు ఏమంటారు అధికారాన్ని ఇచ్చాడు, పరిపాలన చక్కగా చేయండి. కాంగ్రెస్ బీజేపీ హటాओ, దేశ్ జనతా యూత్కు బచాओ.